హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. హాయ్, ఎవరో తెలుసా, మా చిన్నాడపడుచు శ్వేత వాళ్ళ ఇంటికి వచ్చాము. అనుకోకుండా అంటే మేము సాటర్డే సండే అన్నట్టు మేము ఇంటికి వచ్చాము, కానీ అనుకోకుండా వాళ్ళు కూడా ముత్యాలమ్మ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ ముత్యాలమ్మ పండుగ మా ఆడపడుచు ఎలా చేసుకుంటుంది అని మీకు చూపిద్దాం అనేది చిన్న వ్లాగ్. అండ్ ఫస్ట్ మొదటిగా పూజ చేసుకున్నారు పొద్దున్నే. పూజ గది సపరేట్ గా రాలేదని మళ్ళీ దానికోసం సపరేట్ గా ఇలా పెట్టించుకున్నారనమాట. నెక్స్ట్ టైం ఒక హోమ్ టూర్ చేస్తాను మా శ్వేత వాళ్ళని. ప్రెసెంట్ అయితే ఒక పూజ గది చూడండి. అండ్ ఇక్కడ బోనం కూడా చేసేసాము ఆల్రెడీ. అండ్ ఇంకా బోనం చేసేసుకొని ఇంటి ముందు కూడా పుదించుకున్నాము ఆల్రెడీ. అండ్ పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసేసి ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని అమ్మవారికి బోనం చేసాము. అది చల్లారినాక పసుపు దానికి పుదించామన్నమాట బోనంని. మీరు అలానే చేసుకుంటారా? ఇప్పుడైతే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాయని వేరే గిన్నెలో బోనం చేసి మళ్ళీ ఈ గిన్నెలకు మారుస్తున్నారు. అదైతే తప్పు కదా. మీరు కామెంట్ చేయండి, మరి అలా చేస్తారా ఇలా చేస్తారా? మేమైతే ఏ గిన్నెలో బోనం చేస్తామో అమ్మవారికి పసుపన్నం చేస్తామో అదే చల్లారినాక పూజించుకొని బోనం ఎత్తుకొని వెళ్తాం అనమాట. మా ఆడపడుచు కూడా అలానే చేసుకుంటుంది. సో మేమందరం ఇప్పుడు గుడికి వెళ్తాం. గుడి కూడా చూపిస్తాను మీకు. శ్వేత వాళ్ళ పాప, ఒకటే పాప స్మైలీ, జస్ట్రీత. అండ్ శ్వేత నేను వదిన మర్దలం సేమ్ శారీస్ కట్టుకున్నాం. మా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఇట్లా వదిన మర్దలు మ్యాచింగ్ వేసుకున్నాం, ఇప్పుడు వరకు ఎప్పుడు వేసుకోలేదు. నచ్చితే ఒక లైక్ చేయండి, నెక్స్ట్ టైం ట్రై చేస్తాము మళ్ళీ కలిసినప్పుడు. టైం అవుతుందా మా శ్వేత మళ్ళీ వచ్చినాక చుట్టాలందరూ. ఆల్రెడీ 10 అవుతుంది, వెళ్ళొచ్చేసరికి 11-11:30 అవుతుందని రైస్ పెడుతున్నాం. పొద్దున టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా. అండ్ హెల్త్ కాన్షియస్గా ఇదేంటి కాపర్ గ్లాస్ స్టీల్ రైస్ కుక్కర్ గిన్నె. అండ్ ఆల్సో రైస్ కుక్కర్ కూడా స్టీల్దే వాడుతున్నారు అనమాట మా శ్వేత వాళ్ళు. నాకు నచ్చింది, కానీ బడ్జెట్ ఎక్కువైపోయింది. ఇది 5,000 అంట. పానాసోనిక్ కంపెనీ కాబట్టి. కాకపోతే నేను ఇది వేరేది కొనుక్కొని లోపల పెట్టుకునే గిన్నె స్టీల్ది కొనుక్కుందాం అనుకుంటున్నా. అండ్ ఇది ఏం ఆయిల్ శ్వేత? కుసుమ నూనె. కే అంటే కుసుమ నూనె. ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్. మేము అవి వాడట్లే కానీ పల్లి నూనె వాడుతున్నాం. మంచిది పెట్టండి అన్నయ్య. ఓకేనా? దీపం ఉందానే? ఇది కాదు, కింద ఏంటి పడుతున్నట్టు? ఇవి ఆకులకి వాటర్ ఉన్నాయి. ఆకులకి వాటర్. ఓకేనా? ఓకే. కొంచెం ముందు కొంగినట్టుందా? మీరే చూడండి ఒకసారి ఎట్లుందో. మంచి పట్టుకో, 2 చేతులతో పట్టుకుంటా, కానీ మీరు సెట్ చేసినాక నేను పట్టుకుంటా. ఓకేనా? బయటకు వచ్చినాక పోయినా? ఇప్పుడే పోయినా? బయటకు వచ్చినాక. దగ్గర నుంచి దాటి శ్వేత. ఇటు చూడు స్మైల్ అమ్మ. దండం పెట్టుకో. అటు జేజకి జే. వంగపోతే నువ్వు పైకి లేవరాదు. ఇగో వంగినా లేదా? అమ్మవారికి బోనం సమర్పిస్తుంది శ్వేత.
తీసుకున్నాం అన్నయ్య గాజులు. నువ్వు పోస్తానా నీ లేచి పట్టుకో. చీర, బ్లౌజ్ ముక్కలు, గాజులు, పూలు, మనీ. ఒక 1 రూపీ కాయిన్ అట్లా పెట్టాలన్నయ్య. పెట్టారు. 5 రూపీసా? 1 రూపీ పెట్టాలి. 21 రూపాయి, 11 రూపాయి అట్లా అంటారుగా. 1 రూపీ కాయిన్. ఇటు 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 అటెల్లో అసలు ఒక్క కాడ కూడా ఆగట్లేదు స్మైల్ అమ్మ. ఇటు జేజే మొక్కుకున్నాం, ఇంకా అయిపోయింది సమర్పించడం. చాలా మంది ఉన్నా తొందరగా అయిపోయింది కదా శ్వేత? తొందరగా అయిపోయింది. అసలైన పని తొందరగా అయిపోవాలని చేసి దండం పెట్టుకున్నా. స్మైల్ అవునా? ఓకే తినాలా? ఓకే తినాలా? ఆంటీ ఇస్తావా? నువ్వు కూడా మాతో తింటావా? నేను కూడా మీతో తింటా అంట. మొక్కుకోవాలి. సరే సరే. మా అన్నయ్య మస్తు భయపడుతుండు కోడికి. అదేమన్నా రావేటు. బెల్లం వెళ్ళి స్మైలీ స్మైల్ రా తల్లి రా. అదే అంటున్నా. ఇట్లా తలకాయ పట్టుకొని ఇట్లా ఓపెన్ చేయి. నీళ్ళు పోస్తే ఎట్లయినా కోడి ఇట్లా ఇట్లా జలికిస్తుంది కదా, అదే మనం అమ్మవారు మొక్కుకున్నాం. ఇక్కడ మేకను కోయడానికి రెడీగా ఉన్నారు. చల్లగా చూడు తల్లి. ఫైనల్లీ ముత్యాలమ్మ దేవతకి బోనం, బట్టలు, కోడి. దెబ్బ తగిలిందా చూపి? దెబ్బ తగిలిపోయింది. చుట్టలికి చిన్న దెబ్బ తగిలింది. తగ్గిపోయింది. దండం పట్టుకున్నాక తగ్గిపోతుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్, తినని వాళ్ళ కోసం మష్రూమ్. ఫస్ట్ మష్రూమ్ ఇట్లా 5 minutes బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ కర్రీ చేసుకోవాలి. మష్రూమ్ కర్రీ ఎలా చేస్తావు శ్వేత? ఫస్ట్ మష్రూమ్స్ని ఒక 5 minutes బాయిల్ చేసుకుంటాను. సో బాయిల్ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆనియన్స్ మనకి గ్రేవీ కోసం. మష్రూమ్ ఇది ఇందాక మీకు బాయిల్ చేసేది చూపించాను కదా, నాకు చేయడం రాదు. సో మనకి ఈ గ్రేవీ కొంచెం కావాలి కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. ఓకే 2 or 3 2 or 3 అనమాట. ఇష్టం ఉంటే టమాటా కూడా మనం వేసుకోవచ్చు. ఓకే చాయిస్ అనమాట మనకి. అంటే ఇప్పుడు కర్రీ దగ్గరకే అవుతుంది కదా? దగ్గరకే అవుతుంది మనకి. కొంచెం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ లాగా వస్తుంది అనమాట మనకి. ఇంకా ఓకే చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది. కానీ నువ్వు అసలు అమ్మవారికి మొక్కుకుంటున్నావు కదా? అవును. కోడి కట్ చేసుకొని నువ్వే కోడి తినకపోతే ఎట్లమ్మా? చికెన్ మానేసి చాలా ఇయర్స్ అవుతుంది నేను. అందుకే యాటని తెచ్చుకోవాలి ఎవ్రీ ఇయర్. మేము తింటాం కదా, ఎందుకు వేస్ట్ అయిపోతుంది చెప్పు యాట?
లేదా నువ్వు ఒక గుడ్డు తీసుకుపోవాలి కోడితో పాటు, ఆ గుడ్డుని ఆమ్లెట్ వేసుకొని తినాలి నువ్వు. సరే అదే చేస్తా. అంటే ఏదన్నా ఒకటి నువ్వు సమర్పించింది తినాలి కదా. ప్రసాదం తింటా ఇప్పుడు, అమ్మవారికి బోనం చేసిన అన్నం ఉంది కదా, ఆల్రెడీ ఒక్కొక్క ముద్ద ఆడ తిన్నాక మళ్ళీ తింటావా ఇప్పుడు? మళ్ళీ కొంచెం ఓకే. ఆనియన్స్ ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే ఓకే తొందర కుక్ అవుతుంది మనకి మంచిగా ఉంటాయి జ్యోతి. ఓకే. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు క్రాంత? నేను నేర్పినా నీకు? యూట్యూబ్ అన్ని యూట్యూబ్ నుంచి నేర్చుకున్నావు, మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నాం మేము. చిన్నప్పుడు ఇవేంటో అనుకునే వాళ్ళం, ఇప్పటికీ ఏమో అని అనుకుంటున్నా నేనైతే. నేనైతే అసలు తినలేదు ఇప్పటి వరకు. ఈరోజు మా శ్వేత చేస్తే టేస్ట్ చేయాలి. నువ్వు చేసేసినావు శ్రావణి ఎప్పుడైనా? చికెన్ కట్ చేసి తెచ్చుకొని వచ్చాము. కర్రీ, కుకింగ్, ఆయిల్, మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, కొంచెం టమాటో మా అన్నయ్య కోసం, మా అన్నయ్య టమాటా, బగారా ఆకు, మిర్చి, చికెన్ అయినా ఒక నిమిషం ఆగా. 3 kgs చికెన్. ఇంత క్వాంటిటీ వండింది తిన్నగా నేను ఎప్పుడు వండలే. కొందరు ఇట్లా డైరెక్ట్ ఇంకా కడిగిన నీళ్ళు కూడా కొన్ని వేసేస్తారు దాంట్లో. నాకు అట్లా వేయబుద్ది కాదు, ఓన్లీ చికెన్ మాత్రమే వేస్తాయి ఇందులో. అందరికి ఆకలిస్తుంది ఆల్రెడీ, బట్ వెయిట్ చేస్తున్నారు ఇంకో కర్రీ లేక. ఇట్లాంటి ఏమన్నా చేసుకున్నప్పుడు ఎప్పుడు లేటే అవుతుంది. ఇంత పెద్దది నాకు కలపడం కూడా రావట్లేదు. కొంచెం సేపు మగ్గినాక ఆయిల్, కారం వేసేసి, ఆయిల్ కొంచెంసేపు మగ్గినాక సాల్ట్, కారం వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇస్తరాకులు కూడా మా అన్నయ్య ట్రెడిషన్ ని మర్చిపోకుండా ట్రెడిషనల్ గా తెచ్చింది ఇస్తరాకులు. ఎంజాయ్ చేస్తాం ఇందులో. ఫైనల్లీ ముత్యాలమ్మ చికెన్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఆకలిస్తుందని మా పిల్లలు హడావుడిగా తినేస్తున్నారు. కివి ఉన్న సుహాస్, హాయ్ చెప్పు సుహాస్. కివి రైస్ ఇంకా అందరికి గాలిపోతుంది కాబట్టి తినేయడం వీడియో దిగట్లేదు ఇంకా. అండ్ వీడియోలో రావడం కూడా అందరికి ఇష్టం లేదు. పెరుగు, సాల్ట్ అన్నీ ఇట్లా కూడా. ఫైనల్లీ మా ముత్యాలమ్మ ఫెస్టివల్ ది హడావుడిగా అయిపోయింది. ఇంకా ఆకలిస్తుంది కాబట్టి తినేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. జ్యోతి వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇద్దరు చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని.